వీటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని. అట్లాగే దానికి సంబంధించింది ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్కి ఇట్లకి వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. వాసు గారు ఇక్కడ సార్ టైటిల్ అంటే హిందీలో చావా ఉంది అంటే తెలుగు డబ్బింగ్ కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా? అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు. సో అన్నీ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి. సబ్జెక్ట్ యూనివర్సల్ కదా, అంటే ఒక తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి, ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు, ఇది ఆయన కూడా పాన్ ఇండియా స్టార్. సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను. ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ, లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇంకొక 35 డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 50-60 డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. సినిమా తెలుగు డబ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది, స్ప్రెడ్ అయింది. కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది. ఏంటి ఎవరు ఏమో అయితే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము గమ్మున ఆయన అప్రోచ్ అవ్వడం కానీ, బికాజ్ వీ నో దట్ చాలా బిజీ ఉన్నారు ఆయన, ఫైటర్ షూటింగ్లో ఉన్నట్టు ఉన్నారు. అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనట్రేట్ అయిందో తెలియదు. కొంతమంది మీకు ఈరోజు సోషల్ మీడియా తెలిసిందే, అసలు మా ఇద్దరు ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మాకున్న చాలా షార్ట్ టైం, ఈ షార్ట్ టైంలో ఏది బెస్ట్ చేయగలదో చూస్తున్నాం. కానీ గమ్మున పొరపాటును కూడా అట్లాంటిది మేము ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అట్లాంటిది అసలు, లేదా ఆయన ఇది చెప్పడం కానీ ఇది లేదు. అది ఎక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ అదంతా కూడా. వాసు గారు, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే, హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలామంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అంతా చాలా. బట్ ఇది మీరు తీసుకోవడమే, పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది, లేట్గా వస్తున్నారు. సో ఇప్పటికే కొంతమంది చూసేశారు హిందీ వర్షన్, తెలుగు రాకపోయినా. సో లేట్ అయింది, ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది అంటే ముందు నుంచి? అంటే వన్ థింగ్, నేను చూస్తాను కూడా ఒక 4-5 డేస్ లేట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు. ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్. అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ థింగ్, కొంచెం నేను చూడటం లేట్ అయింది. లేదంటే ఫస్ట్ డే నేను చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం 1 వీక్ ఎర్లీగా తీసుకొద్తుంది. మీరు చూడడం లేట్ అయింది. జనసేనకు సంబంధించి జనసేన యానివర్సరీ రాబోతుంది, దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించారని బయట అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్? నాకు పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు చెప్పారు. ఆ పర్టికులర్ సభకు సంబంధించి ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లోని అండ్ చాలా గట్టిగా పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు ఈ సభ జరుగుద్దని చెప్పి అనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా ఉండబోతుంది, చాలా గ్రాండ్గానే చేస్తారని, అంటే నాకు ఆ వైబ్స్ అయితే తగులుతున్నాయి. అమ్మ నాకే ఈ డిమాండ్. అయితే యాక్చువల్లీ చావా లాంటి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు, బేసికలీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది. కానీ చావా లాంటి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు, బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ని సేక్ చేస్తే తీసుకుందామని చూసారా అట్లా అసలు? అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగు రావడం చాలా, హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్ అంటే బాలీవుడ్ మూవీస్ మీద నమ్మకం లేదా అనే టాక్ కూడా నడుస్తుంది. అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, హిందీ మూవీ అనేది ఐదర్ తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగళూరు కానీ ఇక్కడ కానీ వాళ్ళకి ఆల్రెడీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వాలి. ఒక సింగిల్ లాంగ్వేజ్లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్గా రిలీజ్ చేస్తారు. బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగు తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, డెఫినెట్గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బాగుంటుందో, హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి, అంటే వాళ్ళు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని ఓన్ చేసుకుని కనుక సినిమాని లాంచ్ చేస్తే అది చాలా డిఫరెంట్, చాలా వేరేగా ఉంటుంది. హిందీ సినిమాలు కూడా ఇంతకుముందు
డబ్బింగ్ అయ్యి వచ్చినాయి కానీ ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ దాన్ని లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు చాలాసార్లు. సో అందుకని చెప్పి మొన్న అది నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అన్నమాట. లేదని మేము అడాప్ట్ చేసుకుని వీ విల్ రిలీజ్ ఇట్ యాజ్ అవర్ ఓన్ ఫిలిం. అండ్ నిజంగా రియల్లీ థ్యాంక్స్ టు ద మ్యాడ్ డాగ్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గేతార్ట్స్ బ్యానర్ వాళ్ళు రైట్ సైడ్లో ఇచ్చారు. అంటే ఒక సినిమాకి ఏంటంటే పోస్టర్కి మాకు లెఫ్ట్ సైడ్ అప్లో ఉంటే కనుక అది మెయిన్ బ్యానర్ అని లెక్క. నేను ఫస్ట్ వాళ్ళకి పోస్టర్ వేసి పంపించినప్పుడు గేతార్ట్స్ నేను రైట్ సైడ్ వేసి పంపించాను. బట్ వాళ్ళు గేతార్ట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొలిది దే చేంజ్ ఇట్ టు ద లెఫ్ట్. వాళ్ళది చాలా మంచి కంపెనీ మ్యాడాక్ అనేది, యూ నో దట్ వెరీ బిగ్ కంపెనీ, బట్ దే ఆల్సో రెస్పెక్టెడ్ గేతార్ట్స్ వెరీ. అండ్ లేదంటే ఇది తెలుగుకి వెళ్తున్నారు కాబట్టి యువర్ బ్యానర్ ముందే ఉంచండి అని చెప్పి దే రెస్పెక్టెడ్ అస్ అవర్ బ్యానర్ సో మచ్. అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్ ద వే దే గేవ్ అస్ ద రెస్పెక్ట్. అయితే డబ్బింగ్ ఎవరెవరితో చెప్పించారండి? ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే ట్రైలర్లో కొంతవరకు చూస్తున్నాము డబ్బింగ్ విషయంలో. అంటే ఇదేదో యాక్టర్స్తో ఇలా కదండి, వెరీ క్లియర్గా డబ్బింగ్ ప్రొఫెషనల్స్తోనే మొత్తం హ్యాండిల్ చేసాము. విత్ ఇన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఐ థింక్ రేపు మొత్తం రిలీజ్ చేస్తాం ఎవరెవరు ఏ వాయిస్లు చెప్తున్నారు అనేది. వాసు గారు, యాక్చువల్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం హిస్టారికల్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఈ సినిమాలు ఈ మధ్య అంటే ఇవి ప్రాపగండా ఫిలిమ్స్ అని బయట కొంచెం సూడో మేధావులు లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ సినిమా కూడా మీద కొన్ని కాంట్రవర్సీ వచ్చు, అంటే ఫిక్షన్ ఎక్కువ పెట్టారు అది అంటే అలాంటివి వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా స్పందిస్తుంటారు? అంటే ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తుంటాం కదా చాలామంది, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదో చెప్పాలి ఈ సినిమా మీద అని చెప్తున్నప్పుడు. అంటే నేను నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అయితే నేను సింబోజీ బుక్ నేను 1 year బ్యాక్ ఎప్పుడు చదివాను. ఎక్కడో ఏంటంటే అరే భలే ఉంది నిజంగా, ఇట్లాంటి కథని సినిమాల కింద తీసుకుంటే బాగుంటుంది కదని నాకు 1.5 year క్రితం, నాకు కరెక్ట్గా టైం లేదు కానీ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే చావా అనేది ఒకటి జరుగుతుంది ఆల్రెడీ అని తెలిసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను సినిమా చూసినప్పుడు ఇది ఎంత ఫ్రిక్షన్ ఉంది, ఎంత ఒరిజినల్ ఉంది, అన్నిటికన్నా కూడా ఒక సినిమాగా మాత్రం చాలా మంచి సినిమా. అంటే ఒక టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక స్క్రీన్ ప్లే వాల్యూస్లో కానీ చాలా చాలా మంచి సినిమా. సో నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎక్కువ కాంట్రవర్సీ ఆర్ ఎక్కువ దీని మీద ఉన్న కామెంట్స్ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి, అక్కడ వరకు నేను ఆలోచించాను అంతే. వాసు గారు 2 పాయింట్స్. ఒకటేమో ఇలాంటి నేపథ్యం ఉన్న తెలంగాణ స్టోరీస్, ఆంధ్ర స్టోరీస్ చాలా ఉన్నాయి. అలాంటిది ఏమన్నా తెరకెక్కించే ఆలోచన ఒకటి ఉందా? సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు సంక్రాంతికి వస్తున్నాము, తండేల్ 2 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే డబ్బింగ్ సినిమాలు మన డ్రాగన్ కానీ అంతకుముందు జాబిలమ్మ కానీ ఇప్పుడు ఇది కానీ తెలుగు సినిమా సక్సెస్ రేట్ తగ్గిపోతుందనే ఏమన్నా ఉందా? లేదండి, ఎందుకంటే ఒక మంచి సినిమా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడున్నా ఆడుతుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక పొంగల్లోనే. ఆ పొంగల్కి కూడా ఏదో చాలా రూల్స్ పెట్టారు, డబ్బింగ్ సినిమా పొంగల్లో రిలీజ్ అవ్వకూడదు ఎలా అంటే. కానీ అంటే ఇప్పుడు మనం రూల్స్ పెట్టినట్టు అవతల కూడా మన లాంగ్వేజ్కి రూల్స్ పెడితే కనుక మన తెలుగు సినిమా అంతవరకు వెళ్ళేదా? సో ఒక మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా వీ షుడ్ ఎంకరేజ్ ఇట్ అంతే. ఇప్పుడు ఆ సినిమాలు రావడం వల్ల మన సినిమా తగ్గిపోతుందా అంటే డెఫినెట్గా నేను గమనించారా మీరు? లేదు, ఎందుకంటే 2 కదండి 3 మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఆడిన రోజులు కూడా ఉన్నాయి కదా మనకి. మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడుతుంది అంతే. అదేంటంటే ఒక యావరేజ్ ఆర్ చిన్న ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పుడు ఎఫెక్ట్లు ఉంటాయి తప్ప మంచి సినిమాలకి ఐ డోంట్ థింక్. వాసు గారు ఇక్కడ ఎస్ సార్, ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అనేది సినిమాని చాలా సన్నివేశాలని హైప్ చేస్తూ ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటుంది. అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ని ఎవరితో చెప్పిస్తున్నారు? ఎన్టీఆర్ రూమర్ కాదని చెప్పారు. రూమర్ అని చెప్పారు. రూమర్ అని చెప్పారు. సో ఎవరితో చెప్పిస్తున్నారు? లేదండి, టోటల్ వీఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ బికాజ్ వీ హ్యావ్ హార్డ్లీ 1 week ఆఫ్ ద టైమ్. ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందుకని రైట్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డబ్బింగ్ ప్రొఫెషనల్స్. దాని నుంచి ఎంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్లో ఏం ఆలోచించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్? లేదంటే ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ హిందీలో మక్కీ టు మక్కీ అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. వాసు గారు ఇక్కడ అంటే సినిమా ఆల్రెడీ 470 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్గా 600+ ఇప్పుడే పంపించారు. 600+ అంటే మనకి యాక్చువల్గా
అయితే అంత పెద్ద సినిమా మీద ఒక 100 కోట్ల వరకు పరువు నష్టం దావా అనే కేసు కూడా పడింది. దానికి ఏంటంటే రెండు పేర్లు వాడారు, గనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి. Okay. సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఓన్లీ ఆ పేర్ల మీదే, ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ వెళ్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ అండి, బికాజ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇక చరిత్రాత్మకంగా ఒక దానికి కమిట్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇది ఐపీ రైట్స్ బిలాంగ్స్ టు ద వెరీ క్లియర్లీ మ్యాడాక్. వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆయనే సారీ చెప్పారు, ఆ లక్ష్మణ్ ఉంటేకర్ ఆయనే సారీ చెప్పారు వాళ్ళకి. బట్ యాజ్ ఇప్పుడు వరకు అయితే నాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా వాళ్ళు ఏమి. ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు అంటే రష్మిక ఆల్రెడీ మీ బ్యానర్లో చేస్తున్నారు ఆల్రెడీ. సో మీ బ్యానర్తో మంచి అసోసియేషన్ ఉంది, మరి ఆవిడకి కూడా కొంచెం ప్రమోషన్స్కి ముందుకు వచ్చి ఉంటే కనుక ఇంకా బెటర్ రీచ్ వచ్చి ఉండేది కదా. యా, నేను అప్రోచ్ అయ్యాను, బట్ ఆవిడకి ప్రీ కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బట్ డెఫినెట్గా అమ్మాయి రష్మికని అడిగాను, చెప్పాను కూడా విషయాలు ఇది ఎట్లా ఉంది అనేది. డెఫినెట్గా తను కూడా అడ్జస్ట్ చేసి 1-2 days డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఆవిడ కూడా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్ అండ్ విక్కీ కౌశల్ గారిని ఏమన్నా ట్రై చేస్తారండి? విక్కీ కౌశల్ గారిని కంటిన్యూ క్వశ్చన్. షిర్కీ వంశస్థులు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు కదా, అంటే సేమ్ యాస్టీస్గా డబ్ చేస్తామని తెలుగులోకి మీరు చెప్తున్నారు. రేపు పరువు నష్టం దావా వేస్తే అది మీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా? లేదు, వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం. ద మెయిన్ ఈజ్ ఐపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని మేము ఫాలో అవ్వాలి. సో అది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిలిం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇఫ్ దే వాళ్ళని ఒకవేళ ఇన్సిస్ట్ చేసి మార్చమంటే దెన్ ఐ విల్ చేంజ్ ఇట్. విక్కీ కౌశల్ గారిని ఏమన్నా అప్రోచ్ అయ్యారండి ప్రమోషన్స్ గురించి? ఎందుకంటే ఆయన హిందీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు, ఈవెంట్ చేశారు కదా, సో ఏమన్నా అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళు విక్కీ కౌశల్ గారి టీమ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. తెలుగులో రిలీజ్ అవుతుంది, మేము ఏం చేయాలి, దీనికి ఎట్లాంటి పార్టిసిపేషన్స్ చేయాలి ఇవన్నీ కూడా. వాళ్ళు ఏంటంటే బుధవారం ప్రీమియర్కి మేము రావచ్చా, ఒక ప్రీమియర్ కింద ఏదైనా వేయచ్చా అని అడిగారు. బట్ యూ నో దట్ మన ప్రీమియర్స్కి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, బై కోర్ట్ ద్వారా అవ్వచ్చు లేదా బై గవర్నమెంట్ ద్వారా. అందుకని ప్రీమియర్ అనేది విత్ స్టార్స్తో ఇలా పోతున్నాం ఇక్కడ. వాసు గారు ఇది తండేలుకి థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్? ఏమండి, తండేలుకి థియేటర్ నుంచి ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ లాభాలు వచ్చాయి? నాకు పంపే ఐటీ నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తానంటే నేను స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేస్తాను. మీరు ఆ కమిట్మెంట్ ఏమన్నా ఇక్కడే చెప్తాను నేను మొత్తం. కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మీరు వేసిన 100 కోట్ల పోస్టర్ మేరకు లేదు, మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది. ఒక 70 కోట్లు అలా ఉంది, ఒక 30 కోట్లు మీరు కలిపేశారు అనే ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు మీరేమంటారు దానికి? ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను, మీరు వేసుకుని మీరు వేస్తారంటారు. నేను చెప్పింది నేను చెప్తాను. వాసు గారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి, ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇందాకే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటున్నారు. ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్గా? అంటే లేదండి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా 16 సంవత్సరాల లోపు వాళ్ళని 11 o'clock 10 o'clock అనుకుంటా కదా, దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని, అట్లా కాదు ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను. ఇప్పుడు రివైజ్డ్ హైకోర్టు రూల్స్లో కూడా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయనని చెప్పి అన్నారు. అవునండి, ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది. కిడ్స్ సెంట్రిక్గా యూత్ సెంట్రిక్గా చాలా సినిమాలు చేస్తారు. అంటే ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటా, కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జ్మెంట్ అండి. భాస్కర్, నేను రాంబాబు. ఏమండి,
సార్ కంగ్రాట్స్. మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, ఇప్పుడు డబ్బింగ్ చేసాం. డబ్బింగ్ చేశారు. Yeah. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. యాక్చువల్ మన చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు బుక్స్లో చాలా ఉన్నాయి, లక్షణాన్ని అడిగినట్టు. ఇలా భవిష్యత్తులో గీతార్ట్స్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఎవరన్నా మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో? నాకైతే ఎప్పుడో చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే, మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా, నాగమ్మ కథ. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా కథను తీయాలని ఉంది. సూపర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. అంటే వాసు గారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు. తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీశారు. అప్రిషియేట్ దానికి, ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. అప్రైజల్స్ కానీ దానికి కానీ, అంటే యాక్షన్లో నాకు చదివినది కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ. ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న క్యారెక్టర్ చేశారు, కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమైనా అశోక్ చక్రవర్తి ఇట్లాంటి క్యారెక్టర్? అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము 3-4 years వెయిట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే అశోక బేస్డ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్. అండ్ ఇప్పుడు మినిమం ఒక 1000 కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే. నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ, ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడానండి. పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు ఇంతవరకు. బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా ఇది కల్పిత కథ, జరిగిన కథ కాదు. అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా ఎక్కువ. 100% అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది, మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది, అండ్ టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది. కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి. నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరున్నారు మీ మనసులో? ఇంకా ఆలోచించలేదు. అంటే December 5th యాక్చువల్గా ఈ సినిమాలు పుష్ప 2తో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు. బట్ బన్నీ గారు అడిగారు, మీరు మీ వైపు నుంచి అడిగారు, వాళ్ళు తగ్గారు. అది సక్సెస్ఫుల్, ఇది సక్సెస్ఫుల్. సో అంటే ఆ రిలేషన్ అప్పటి నుంచి కూడా మీకు బాండ్. అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్ప 2 ఇది చెప్పినప్పుడు ఆయన స్పెషల్గా కూడా బన్నీ గారు థ్యాంక్స్ చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి. ఎందుకంటే నిజంగా 2 సినిమాలు కూడా బాగా కలెక్షన్స్ చేసుకున్నాయి దానివల్ల, ఒక్క డెసిషన్ వల్ల. ఎక్కడ ఈగోలకు పోకుండా, లేదంటే ఒకటేదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే ఆ డిఫరెన్సియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్. అంటే వాళ్ళు ఫస్ట్ December 6th పుష్ప 2 అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప 2 వెళ్ళే స్పీడ్కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు. బట్ వెన్ పుష్ప 2 ఈజ్ రియల్లీ రిలీజింగ్, దే రెస్పెక్టెడ్ దట్ వన్, బికాజ్ పుష్ప 2 ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు. సార్, హిందీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు కొన్ని ప్లేసెస్లో. మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి? ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ చూసిన తర్వాత అట్లాంటిది ఏదైనా డెసిషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్. లాస్ట్ టైం తండేలప్పుడు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. బట్ లేటర్ తండేలు యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది. ఐడియా ఉందా మీకు? వచ్చిన తర్వాత పెట్టాను కాదు, అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో. ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చాక పెట్టాం ప్రెస్ మీట్. మనం మీరు ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది. అవునా? యా. ఓకే. సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇంత పైరసీ టఫ్గా ఉన్న డబ్బింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండవలసిందని చెప్పి. అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్. బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా, తీసేస్తే పోదు కదా ప్రాబ్లం. ఇంత పబ్లిక్గా అవుద్దు, అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్ది. వాసు గారు ఇక్కడండి వాసు గారు, గజనీతో తొలిసారి 100 కోట్లు కొట్టిన ఒక డబ్బింగ్ సినిమాగా గీతార్ట్స్ రికార్డ్ ఉంది. ఆ తర్వాత 2018 కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చింది. దాని తర్వాత కాంతారా కూడా. సో చావా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్లీగా ఉన్నారు తెలుగులో. సో రెవెన్యూ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే నాకు ఇందాక ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి. బట్ 4 hours 1 million అంటే
ఒక డబ్బింగ్ సినిమా పెద్ద పబ్లిసిటీ కూడా మేము ఎరగదీసి చేసేసింది ఏం లేదు లాస్ట్ 3 డేస్లోనే. జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ని వదిలితే 4 అవర్స్లో 1 మిలియన్ అండ్ ట్రెండింగ్ 2. ఎందుకంటే మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్, లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరల్లీ. ఫట్ అని విత్ ఇన్ 3 అవర్స్లో ట్రెండింగ్ 2కి వచ్చేసింది. అండ్ నేను కింద లైక్స్ చూస్తే నియర్లీ 42,000 or 43,000 లైక్స్ ఉన్నాయి. అంటే చూడండి అది జనాల్లోకి ఎంత వెళ్ళిపోయిందో ఈ సినిమా. అంటే అది ఒక్కటే నాకు ఏంటంటే బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే ఏమీ చేయకుండా ఇంత ఆర్గానిక్గా దీనికి ఇంత ఊపు వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఒకటి సీజన్ ఈజ్ వెరీ టఫ్ సీజన్, అది 100% మనందరం యాక్సెప్ట్ చేయవలసిందే. బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బజ్. అంటే స్ట్రేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా, లేదంటే ఇట్లా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి ప్రాఫిట్లో ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది? అంటే స్ట్రేట్ సినిమా బడ్జెట్ పెడతాం, దాని కష్టాలు వేరు. ఇది చాలా ఈజీ ప్రాఫిట్. మీరు అన్నట్టు వారం రోజుల్లో ఒక సినిమా డబ్ చేసి కంప్లీట్ చేసి వెళ్తున్నారు. దీని ద్వారా ఎంతో కొంత లాభార్జన లేకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం అంటున్నారు. కానీ ఎంతో కొంత లాభం మాత్రం ఆశించే కదా ఇచ్చేసి. లేదండి, ఇది మాకెప్పుడు కూడా ఈ కాంతారా అవ్వచ్చు, లేదంటే 2018 అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు చావా అవ్వచ్చు, గజని మేము రైట్స్ కొనుక్కున్నాం. యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగలదు ఎప్పుడు కూడా. అంటే మేము ఇది కొన్న సినిమా కాదు కదా, ఇది జస్ట్ రిలీజ్. అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వదు. బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము. దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఇట్లాంటి మంచి సినిమాలు తీసుకురావడానికి కానీ ఇట్లకి కానీ చాలా ముందు ఒక ధైర్యం అయితే వస్తుంది. ఇట్లాంటి సినిమా గీతార్స్తో రాలేదని ఒక లోటు అయితే ఉంది. దాన్ని ఎప్పుడు పూడ్చబోతున్నారు? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి. సో మన పోరాట యోధుల కథలు చాలా ఉన్నాయి. సో అలాంటి కథలు గీతార్ట్స్ నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం కమర్షియల్ యాంగిల్లో లవ్ స్టోరీలు, సో చూసిన సినిమాలనే చూసే బోర్ కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తప్ప సో ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంది, సైరా పేరుతో మనం తీసాము. సో అది ఆశించిన స్థాయిలో సో ఆకట్టుకోలేకపోయినప్పటికీ చాలామంది ప్రశంసించారు. అలాంటి సినిమాలు అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నారు. సో దాని నుంచి గీతా ఆర్ట్స్ నుంచి అలాంటి సినిమాలు ఇప్పుడు తండేలు చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత పెద్ద స్పాన్లో ఫస్ట్ టైం అనుకుంటా, అంటే ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఒక తెలుగు సినిమా తీసుకుని అట్లా చేయడం అనేది. అదేవిధంగా ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ కమర్షియల్ ఫార్మేట్లో సినిమా అనేది నాకు తెలిసి ఇంకా ఎదరెదర నెక్స్ట్ 5 yearsలో చాలా కష్టం. అది ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు. సో డెఫినెట్గా ఇరువట్లాగా ఏంటంటే అంత కమర్షియల్గా మీటర్లో ఇప్పుడు అయితే ఇంకా సినిమాలు ఫర్దర్గా తీయలేము. అది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఇచ్చింది, పన్ను రాయితీ కూడా కల్పించింది, వినోద పన్ను రాయితీ కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్లు మనకు అంటే సినిమా ఇండస్ట్రీని 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథ కావచ్చు, ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే సినిమా స్ట్రేట్ సినిమా అనేది పక్కన పెడితే సినిమా నేనైతే డెఫినెట్గా అప్లై చేస్తాను. ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి. ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను. హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి. అది బట్ అప్లై అయితే నేను చేస్తాను. హాయ్ సార్, మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ ఎడిటింగ్కి కొంచెం రిమార్క్స్ వచ్చినాయి. మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేశారా? యూనో కొన్ని సీన్స్లో అలా వచ్చింది రిమార్క్స్. అంటే ఇప్పుడు ట్రైలర్కి అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెహమాన్ గారి టీమే చేసింది మొత్తం. ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్. డెఫినెట్గా అట్లాంటిది ఏదైనా వాళ్ళకి అనిపించుంటే మేబీ దే విల్ టేక్ కేర్. వాసు గారు, అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు, సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్లో తక్కువ, మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటికన్నా కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫిలిం. అంటే అందరూ చూడకపోతే హిందీలో ఆ సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజియన్, అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్నీ దాటి జనాలు కనెక్ట్ అయిందని చెప్పి నేను నమ్ముతాను. సో తెలుగులో డెఫినెట్గా ఏదైతే హిందీలో ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందో అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. వాసు గారు, ఈ నాగమ్మ స్టోరీ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దాని హిస్టరీ 2 రకాలుగా ఉంది. అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఒరిజినాలిటీ ఉంది. నాగమ్మ హిస్టరీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి ముడిపడి ఉంటుందండి. అంటే ఆమె కరీంనగర్ నుంచి
అక్కడికి వెళ్ళింది. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అది జస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, అందుకని నేను ఏదో ఆశపడితే ఇప్పుడే మీరు అసలు నేను అడిగేయక ముందు వాసు గారు ఎక్కడ సార్? సార్ ఇప్పుడు ఇందాక వాసు గారు అయితే ఇందాక మీరు అన్నారంటే ఇప్పుడు ఒక పక్కన ఓటీటీ అనేది ఒక ఇబ్బంది కింద ఉంటే ఒక పక్కనేమో పైరసీ అనేది చాలా ఇబ్బంది కింద ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు పైరసీ పరంగా కూడా విత్ ఇన్ అవర్స్లో వస్తుందో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి సో మనకు ఆల్రెడీ ఇక్కడ దిల్ రాజు గారు ఇప్పుడు చైర్మన్గా కింద కూడా ఉన్నారు కదా. సో మరి ఏమన్నా కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో అంటే పైరసీ వాళ్ళు ఎంత త్వరగా అయితే తీసుకొస్తున్నారు అంతే త్వరగా దాన్ని ఏమైనా రిటార్ట్ చేయడానికి ఏమన్నా పాలసీస్ కానీ లేకపోతే ఆ ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే ఎవరు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ ఇండస్ట్రీ అంతా కలిస్తే కానీ ఒక తాటి మీద రాకపోతే కదా ఏం జరగదు కదా. ఇది అంటే ఇది ఈ రోడ్లాగా ఏదో రీజన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ఇప్పుడు అవ్వదు ఉన్న పరిస్థితిలో. అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు. ఐపీ స్విచ్చింగ్లో సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు మాట్లాడుకుని ఏదన్నా సైట్లో వస్తే ఇమీడియట్లీ దాని ఐపీని బ్లాక్ చేసే రేంజ్కి అంటే అది బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సర్వర్స్ ఉంటాయి, ఎయిర్టెల్ సర్వర్ అని లేదంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అని ఇట్లా ఉంటాయి. అట్లా ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ 10 to 15 ఉన్నాయి. ఆ 15 సర్వర్స్లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే మా పెద్దలందరూ కదిలి అది సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అది తెచ్చుకోగలగాలి. వాసు గారు లాస్ట్ 2 questions. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా కానీ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పనిచేస్తారు మీరు. అండ్ మీ సాంగ్స్ అండ్ డ్యాన్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. చూసుకుంటే చావా అనేది మీరు చూసి చాలా లేట్గా రియాక్ట్ అయ్యి తీసుకున్నారు ఎగ్జామ్ సీజన్ అయినప్పటికీ, కానీ మంచి సినిమా తీసుకొస్తున్నారు. అలాంటిది అరవింద్ గారికి ఫైనల్ డెసిషన్స్ మీరు చెప్పేటప్పుడు సో ఈ సినిమా గురించి ఏం డిస్కస్ చేశారు? సో ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ఆయన ఇప్పుడు వెల్నెస్ సెంటర్లో ఉన్నారండి, ఆయన కూడా కేరళలోని. నేను చూసినట్టు ఆయన చేసి ఇట్లాగా తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నన్ను ఓకే నువ్వు ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ రిలీజ్ చేయన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ప్రమోషన్స్లో కానీ ఎన్నిట్లో పాల్గొనడానికేమో ఆయన అక్కడ మొత్తం ట్రీట్మెంట్లో ఉన్నారు ఆయన. అందుకని చెప్పి నేను సోలోగా వచ్చి ఈరోజు కూర్చోవడం జరిగింది ఇక్కడ. బట్ 100% ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా చూసారు సినిమా, చూసి లేదు డెఫినెట్గా ఇది తెలుగులో వర్కౌట్ అవుతుంది. బట్ మా అందరి ఫీలింగ్ ఏంటంటే ఇంకొక 1 week ముందు వచ్చి ఉండే చాలా మంచి ఇది. అంటే సార్ తెలుగులో యాక్చువల్లీ ఏంటంటే సాడ్ ఎండింగ్ని యాక్సెప్ట్ చేయలేరు, అంటే కొంత ఇది ఉంటుంది సాడ్ ఎండింగ్ అనేది. సో మరి దీన్ని ఎలా చూసుకుంటారు సార్? ఊరుకోండి సార్, ఈ సినిమాని కూడా మీరు సాడ్ ఎండింగ్ మాట్లాడితే సార్ యాక్చువల్గా ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు అరవింద్ గారు ట్రీట్మెంట్ అనగానే ఏదో పట్ట పడిపోతాయి, ఏం లేదు. అది వెల్నెస్ సెంటర్ వెయిట్ తగ్గడానికి వెళ్తారు జనరల్గా, అందుకని ఏం లేదు. అది ఇప్పుడు రేపు మీమ్స్ అన్ని మొదలెట్టి మొత్తం మళ్ళీ సార్ హౌ ఇట్ పాసిబుల్ సార్? అంటే మీరు అంత టెన్షన్స్లో కూడా సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్లో కూడా సో మీకు అంటే ఆ వైబ్స్ కానీ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు అంత యాక్టివ్ వైబ్స్. సో హౌ ఇట్ పాసిబుల్ సార్? నమ్మడమే సినిమానండి, సినిమాని నమ్మి ధైర్యంగా మాట్లాడుతాం అంతే. ఆల్ ది బెస్ట్. ఏది థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో March 7th తెలుగు వర్షన్ చావా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ చిన్న ఆన్సర్, సాడ్ ఎండింగ్ కాదు అది, ఇట్స్ ఎ గ్రేట్ ఎండింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్. సో March 7th తెలుగు వర్షన్ చావా థియేటర్స్ లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బజ్. అంటే స్టేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా, లేదంటే ఇట్లా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి ప్రాఫిట్లో ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది? అంటే స్టేట్ సినిమా బడ్జెట్ పెడతాం, దాని కష్టాలు వేరు. ఇది చాలా ఈజీ ప్రాఫిట్. మీరు అన్నట్టు వారం రోజుల్లో ఒక సినిమా డబ్ చేసి కంప్లీట్ చేసి వెళ్తున్నారు. దీని ద్వారా ఎంతో కొంత లాభార్జన లేకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం అంటున్నారు, కానీ ఎంతో కొంత లాభం మాత్రం ఆశించే కదా ఇచ్చేసి. లేదండి, ఇది మాకెప్పుడు కూడా ఈ కాంతార అవ్వచ్చు, లేదంటే 2018 అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు చావా అవ్వచ్చు, గజని మేము రైట్స్ కొనుక్కున్నాం. యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగలదు ఎప్పుడు కూడా. అంటే మేము ఇది కొన్న సినిమా కాదు కదా, ఇది జస్ట్ రిలీజ్. అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వదు. బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము. దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఇట్లాంటి మంచి సినిమాలు తీసుకురావడానికి కానీ ఇట్లకి కానీ చాలా ముందు ఒక ధైర్యం అయితే వస్తుంది.
ఇట్లాంటి సినిమా గీతార్స్తో రాలేదనే ఒక లోటు అయితే ఉంది. దాన్ని ఎప్పుడు పూడ్చబోతున్నారు? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి. సో మన పోరాట యోధుల కథలు చాలా ఉన్నాయి. సో అలాంటి కథలు గీతార్ట్స్ నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం కమర్షియల్ యాంగిల్లో లవ్ స్టోరీలు, సో చూసిన సినిమాలనే చూసే బోర్ కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తప్ప సో ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంది, సైరా పేరుతో మనం తీసాము. సో అది ఆశించిన స్థాయిలో సో ఆకట్టుకోలేకపోయినప్పటికీ చాలామంది ప్రశంసించారు. అలాంటి సినిమాలు అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నారు. సో దాని నుంచి గీత ఆర్ట్స్ నుంచి అలాంటి సినిమాలు ఇప్పుడు తండేలు చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత పెద్ద స్పాన్లో ఫస్ట్ టైం అనుకుంటా, అంటే ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఒక తెలుగు సినిమా తీసుకుని అట్లా చేయడం అనేది. అదేవిధంగా ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు గీత ఆర్ట్స్లో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ కమర్షియల్ ఫార్మేట్లో సినిమా అనేది నాకు తెలిసి ఇంకా ఎదరెదర నెక్స్ట్ 5 yearsలో చాలా కష్టం. అది ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు. సో డెఫినెట్గా ఇరువట్లాగా ఏంటంటే అంత కమర్షియల్గా మీటర్లో ఇప్పుడు అయితే ఇంకా సినిమాలు ఫర్దర్గా తీయలేము. అది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఇచ్చింది, పన్ను రాయితీ కూడా కల్పించింది, వినోద పన్ను రాయితీ కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్లు మనకు అంటే సినిమా ఇండస్ట్రీని 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథ కావచ్చు, ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే సినిమా స్టేట్ సినిమా అనేది పక్కన పెడితే సినిమా నేనైతే డెఫినెట్గా అప్లై చేస్తాను. ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి. ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను. హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి. అది బట్ అప్లై అయితే నేను చేస్తాను. హాయ్ సార్, మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ ఎడిటింగ్కి కొంచెం రిమార్క్స్ వచ్చినాయి. మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేశారా? యూనో కొన్ని సీన్స్లో అలా వచ్చింది రిమార్క్స్. అంటే ఇప్పుడు ట్రైలర్కి అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెహమాన్ గారి టీమే చేసింది మొత్తం. ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్. డెఫినెట్గా అట్లాంటిది ఏదైనా వాళ్ళకి అనిపించుంటే మేబీ దే విల్ టేక్ కేర్. వాసు గారు, అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు, సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్లో తక్కువ, మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటి కన్నా కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫిలిం. అంటే అందరూ చూడకపోతే హిందీలో ఆ సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజియన్, అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్ని దాటి జనాలు కనెక్ట్ అయిందని చెప్పి నేను నమ్ముతాను. సో తెలుగులో డెఫినెట్గా ఏదైతే హిందీలో ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందో అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. వాసు గారు, ఈ నాగమ్మ స్టోరీ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దాని హిస్టరీ 2 రకాలుగా ఉంది. అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఒరిజినాలిటీ ఉంది. నాగమ్మ హిస్టరీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి ముడిపడి ఉంటుందండి. ఇవాళ 1 man ఆర్మీ లాగా ఓన్లీ వాసు గారు మాత్రమే ఆయన ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్లే. సో ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ ఇవాళ ఆయనే.